హలో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మా వ్యూవర్స్ కోసం మీరు పరిచయం చేయబోతున్న రెసిపీస్ ఏంటి? ఫస్ట్ రెసిపీ పెసర బిళ్ళలు. ఫస్ట్ వన్ స్నాక్ ఐటమ్. సరే, అయితే మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం చెప్తారా? పెసరపిండి, ఆయిల్, ఉల్లిపాయలు, కారం, ఉప్పు, నువ్వులు, నెయ్యి. పెసర బిళ్ళలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఎలాగో తెలుసుకుందాం. తయారు చేయడానికి ముందుగానే ఏమైనా రెడీ చేసి పెట్టుకున్నారా? ఒక గ్లాస్ పెసలకి 2 గ్లాసులు పచ్చి బియ్యమే పిండి పట్టించుకొని మనం రెడీ చేసుకుని ఉంచుకుంటే ఎప్పుడు నచ్చితే అప్పుడు రెడీగా చేసుకోవచ్చు. ఓకే, రేషియో మాత్రం ఈ రకంగా 1:1. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. ఇది వేడి నీళ్ళతో కలపాలి, అందుకే వేడి నీళ్ళు పెడుతున్నాను. ఓకే ఓకే, మామూలుగా బియ్యంలో వాటర్ వేసి కలపాలి కానీ అవి వేడి నీళ్ళు వేయాలా? ఇది వేడెక్కిలోపు మనం కాస్త ఉప్పు, కారం అన్నీ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో యాడ్ చేస్తారా? సాల్ట్ 1 స్పూన్ వేస్తే 1 స్పూన్ అని కాదు, తగినంత. ఓకే, కారం కూడా కొంచెమా? మనకు సరిపడా వేసుకుంటే సరిపోతుంది. పచ్చి కారమే. ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఎంత? 1 కప్ తీసుకోవచ్చా ఈ క్వాంటిటీకి? తీసుకోవచ్చు. ఓకే, ఇది పిండిని కలిపేసుకుని కొంతసేపు ఏమన్నా వేడి నీళ్ళతో కలుపుతున్నట్టు రెడీగా. ఓకే, ఇన్స్టెంట్గా కలిపేసి చేసేసుకోవచ్చా? బాగా కాగల వేడి నీళ్ళు? కొంచెం. సో వాటర్ కొంచెం వేడెక్కితే సరిపోతుందంట. సరిపోయిందా? సరే. ఓకే, స్టవ్ ఆఫ్ చేసి ఇన్ని వాటర్ పడతాయా? అంటే దీని క్వాంటిటీ మనం తీసుకోవాలి, చూసుకొని వేసుకుంటాం. ఓకే, ఎంత సరిపోతాయో అంత కలుపుకుంటే సరే. అంటే ఈ పిండి కొంచెం గట్టిగా చపాతీ పిండి లేదండి, వడ మాదిరి కలపాలి. వడలాగా కలపాలి. ఇది రవ్వ చేసుకుంటూ దాంతో ఉప్మా చేస్తాము. ఈ పిండితో ఉప్పుడు పిండి చేస్తాము. నెక్స్ట్ కొంచెం గట్టిగా కలుపుకొని చేతి రొట్టె చేస్తాము. ఇప్పుడు ఇది కావాలంటే గారెలాగా చేసుకోవచ్చు, మన ఇష్టమే. ఎందుకని జనరల్గా ఇప్పుడు ఏదైనా వాటర్ మామూలు వాటర్తో కలుపుతారు కదా, ఇది వేడి నీళ్ళతో కలపాలని? గుల్లగా రావాలండి. చల్ల నీళ్ళతో కలిపితే గుల్లదనం రాదు. ఇది మనం కలిపిన లోపు ఆయిల్ హీట్ చేద్దాం ఫ్రై కోసం. ఓకే ఓకే, డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ బాగా పడుతుంది. ఓకే, అది ములిగినంత వరకు. ఓకే, మరి ఇది హీట్ అయ్యేలోపు దీన్ని మనం రౌండ్ బాల్స్ లా చేసుకొని దాని పైన నూనె వేసుకుంటే సరే. ఓకే ఓకే, త్రిపుర గారు మీకు ఏమన్నా టిప్స్ తెలుసా? ఇక చలికాలం కాబట్టి కొంచెం పెరుగు తోడుకోవడం కష్టం అవుతుంది. అటువంటి టైంలో మనం ఫ్లాస్క్లో కనుక తోడేసుకుంటే 1 అవర్లో రెడీ అయిపోతుంది పెరుగు మనం తినేటప్పటికి. అమ్మో, భలే ఉంది చిట్కా అసలు. మీరు చూడాలంటే కూడా రెడీగా అని చూపిస్తాము. అవునా? ఓహో, 1 అవర్లో రెడీ అయిపోతుందా ప్రాసెస్? అయితే అందులో సేమ్ మామూలు పాలు మాత్రమే మనం ఎప్పుడు ఎలా తోడు పెట్టుకుంటాం అంటే ఫ్లాస్క్లో వేస్తే సరే రెడీ అయిపోతుంది. మంచి చిట్కా చెప్పారు, ట్రై చేసి చూడండి మీరు కూడా. మేబీ సక్సెస్ అవుతారేమో, చూద్దాం. మీరు మంచి చిట్కా చెప్పారు కాబట్టి తప్పకుండా వాళ్ళు ట్రై చేస్తారులేండి ఈసారి. 1 అవర్లో పెరుగు రెడీ అయిపోవాలంటే కనుక ఇలా చేయాలన్నమాట. ఫ్లాస్క్లో వేస్తే సరిపోతుంది. సరే, ఎక్కువ క్వాంటిటీ కావాలంటే హాట్ ప్యాక్లో పెట్టుకుంటే సరిపోతుంది. టేస్ట్ ఏం రాదండి, చాలా కమ్మగా ఉంటుంది కూడా, ఇక్కడ పులవదు కూడా. ఓకే, ఇవో మనం ఇలా చేసుకున్నాం. ఇప్పుడు ఓకే, వీటి పైన బాగా తీసుకునేటట్టుగా నువ్వులు వేయాలి. నువ్వులు పైన వేయాలా? దానికి అద్దుకునేలాగా ఏమి తిప్పాల్సిన అవసరం? మనం రోల్ చేసేటప్పటికి ఇవి లోపల కాకుండా. ఓకే, అలా పైన వేసి దాన్ని రోల్ చేయాలి. ఇది చాలా హెల్దీ ఫుడ్ కూడా. పెసలు కూడా ఉన్నాయి, నువ్వులు కూడా ఉన్నాయి కదా. ఓకే, ఇది ఇంత పెద్దగా చేయడం వల్ల డిప్ అయినప్పుడు లోపలికి వరకు ఉడుకుతుందా? పలుచగా చేస్తాము. మనం ఇది చేయడానికి మనం కవర్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం కొంచెం నెయ్యి రాసుకుందాం. దీనికి మాత్రమే నెయ్యి వాడతారా? స్టార్టింగ్ తినడానికి కూడా నెయ్యితోనే తింటారు ఇవి. ఓహో,
చట్నీ గట్ట దానికి అక్కర్లే. యాక్చువల్లీ నేను రావడం రీసెంట్గా 130కి ఎందుకు కాల్ చేశానంటే వాళ్ళు రీసెంట్గా కండక్ట్ చేసిన కోటి దీపోత్సవం చాలా ఇన్స్పైర్ అయ్యాను నేనైతే. ఇది చూడడం కోసం నేను వైజాగ్ నుంచి వచ్చానేమో ట్రాన్స్ఫర్ చేయించుకొని అనిపించింది. భక్తి భావంతో ఉంది కాబట్టి ఈ టీవీ వాళ్ళకు కూడా అంత మంచిగా ఉన్నట్టేమో అనిపించి వీళ్ళకే రమ్మని చెప్పారనమాట. అంతే. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. పెసర బిళ్ళలు రెడీ అయ్యేది. దీనికి చట్నీ కూడా అక్కర్లేదు, నెయ్యితో తింటే చాలా బాగుంటాయి. ఓకే. కొంచెం ఎల్డర్స్ అది ఉంటే వాళ్ళకి పెరుగు ఇస్తే తినగలరు. ఓకే, చూసి చెప్పండి, టేస్ట్ చూసి. ఓకే. సో వేడివేడిగా క్రిస్పీగా పెసర బిళ్ళలు రెడీ అయిపోయాయి అండి. ఇప్పుడు ఇది టేస్ట్ చూసి చెప్తాను. యాక్చువల్గా ఇది మనం విడిగా కూడా తినచ్చు స్నాక్స్లా కావాలనుకుంటే. అదర్వైజ్ నెయ్యితో అలాగే పెరుగుతో కూడా టేస్ట్ బాగుంటుందంట. ఫస్ట్ నెయ్యితో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఆబ్వియస్లీ బాగుంది. నెయ్యి నచ్చే వాళ్ళు ఎవరికైనా దాంతో కాంబినేషన్ నచ్చుతుంది. అండ్ ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, క్రిస్పీగా. అండ్ ఇందులో పైన అంతా కూడా అటాచ్ అయి ఉన్నాయి కదా ఒక లేయర్ లాగా నువ్వులు, దాని టేస్ట్ కూడా చాలా బాగుంది. అయితే ఇప్పుడు కర్డ్తో కూడా టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది అనేది. చాలా బాగుంది. కొంచెం పుల్లగా ఈ టేస్ట్ కూడా యాడ్ అవ్వడం వల్ల ఇంకొంచెం టేస్టీగా అనిపిస్తుంది. కర్డ్తో కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్లీ యూ విల్ లైక్ ఇట్.